హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. లేట్గా వచ్చిన మీ అందరి కోసం లేటెస్ట్గా వచ్చేసాను ఇవాళ నేను కొత్త ఐటెంతో. అదేంటి అనుకుంటున్నారా? స్వీట్ కార్న్ ఆమ్లెట్ ప్లస్ స్వీట్ కార్న్ సూప్ ఎలా చేయాలో చూసేద్దాం ఇవాళ. చాలా వెరైటీగా ఉండిద్ది. టేస్ట్ అయితే మాత్రం యాజ్ యూజువల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ, వెరైటీగా క్రేజీగా. అప్పుడప్పుడు మీరు కూడా వెరైటీ వంటలు చేయాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్డ్ పర్సన్స్ అయితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, మన వీడియోస్ అందరికీ షేర్ చేసేయండి. జస్ట్ ఫాలో ద స్టాలిన్స్ ఫార్ములా. అదేనండి, మీరు 3 సార్లు చూసేసి మన వీడియోని ముగ్గురికి షేర్ చేసేసి వాళ్ళని మరో ముగ్గురికి షేర్ చేయమనండి, ఓకేనా? సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చక్కని ఆమ్లెట్ ప్లస్ సూప్, వేడి సూప్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం అనమాట. మంచిగా ఒక 3 గుడ్లు తీసేసుకొని, చక్కగా స్వీట్ కార్న్ తీసేసుకొని, స్వీట్ కార్న్తో పాటు ఆమ్లెట్కి ఏమేం కావాలో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కొత్తిమీర కొంచెం, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే మన సీక్రెట్ మసాలా రెసిపీ. సూప్కి వచ్చేసరికి చక్కగా ఒక 10 రూపీస్ సూప్ ప్యాకెట్ తెచ్చేసుకోవాలి. ఇక్కడ చూపించినంత పర్ఫెక్ట్గా మంచిగా కాకుండా పర్లేదండి, టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ అనమాట. 10 రూపీస్కి న్యాయం జరిగిద్ది అనమాట. సూపు టేస్ట్ బాగుండిద్ది. చక్కగా ఒక గ్లాస్ వాటర్ తీసేసుకోవాలి సూప్కి. ముందుగా మనం చక్కగా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం అనమాట. దానికోసం మంచిగా ఒక బౌల్ తీసేసుకోండి. బౌల్ తీసేసుకొని స్వీట్ కార్న్ అన్ని బౌల్లో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసరికి ఒక మీడియం స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నానండి. ఇదే పెద్ద స్వీట్ కార్న్ అయితే ఒక హాఫ్ స్వీట్ కార్న్ తీసుకోండి, సరిపోయిద్ది. జనరల్గా ఆనియన్స్ ప్లేస్లో మనం స్వీట్ కార్న్ వేస్తున్నాం అనమాట, అంతే తేడా. బట్ కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చిద్దండి, చాలా డిఫరెంట్గా కూడా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఆ స్వీట్ కార్న్ తీసేసుకున్న తర్వాత మసాలాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసేసుకుందాం. మంచిగా కొంచెం ఫ్రెష్గా కోసి పెట్టుకున్న కొత్తిమీర, సాల్ట్, అలాగే కారం, అలాగే ఒక పచ్చిమిర్చి, సీక్రెట్ మసాలా అన్నాను కదా, అదేంటో కాదండి, మన ఛానల్లో ఉండిద్ది కదా సీక్రెట్ గరం మసాలా, ఆ రెసిపీ అనమాట. లింక్ కొత్త వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే చూసేయండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ అవాయిడ్ బయట మసాలాలు. అంటే మనం ఇంట్లోనే మసాలాని ప్రిపేర్ చేసుకుంటే చక్కగా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. బయట అంటే ఏమేంటో వేస్తూ ఉంటారు, అసలు అవన్నీ అవాయిడ్ చేసేయండి. ఏ రకమైన మసాలా కావాలన్నా మీకు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఏదన్నా కావాలి అనుకుంటే కనుక నాకు వెంటనే కమెంట్ చేయండి, నేను చేసేస్తాను, మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను. అవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు స్వీట్ కార్న్లో ఉప్పు కారం అనేవి గబాల కలవ్ అనమాట. సో దానికోసం అని చెప్పి జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఆయిల్లో ఉప్పు కారం ఇవన్నీ కొంచెం స్వీట్ కార్న్కి పడుతుంది అనమాట. చూడండి, తేడా అనేది మీరే చూస్తున్నారు కదా, ఇందాకల దానికి ఇప్పుడు దానికి. సో అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. అలాగే చెప్పడం మర్చిపోయానండి ఒక విషయం, మన వీడియోస్ అన్నీ చక్కగా చూస్తున్నారులే కానీ బట్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు నోటిఫికేషన్స్ రావట్లేదు అని ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేస్తుంది, లేదంటే కనుక పుషింగ్స్ అనేవి కొంచెం లోగా ఉంటుంది బికాజ్ ఆఫ్ అదర్ యూట్యూబ్ ట్రాఫిక్ అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చక్కగా నోటిఫికేషన్స్ అనేవి ఆల్ అనే నోటిఫికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అనేది పోస్ట్ చేసినా మీకు మంచిగా వెంటనే నోటిఫికేషన్ వచ్చేసిద్దండి. సో దాని ద్వారా ఏంటంటే మీరు వెంటనే మన వీడియోస్ చూసేయచ్చు. రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. పెద్ద వీడియోలో 1-2 రోజు లేట్ అవుతున్నా కానీ రెగ్యులర్గా ఏదో ఒక షార్ట్ అయితే కనుక వీడియోలో తప్పగా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. సో మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని మన ఛానల్ చూసేయచ్చు, లేదా సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళిపోయి ఛానల్ ఓపెన్ చేసి అందులో కూడా వీడియోస్ అన్నీ చూసేయచ్చండి. వీడియోస్ అయితే మాత్రం నేను ఆపట్లేదు, చక్కగా రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక వీడియో అన్నా పెడుతున్నాను. సో మంచిగా ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా మంచిగా కడాయి పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కనివ్వండి. ఇక్కడ ఆమ్లెట్కి వచ్చేసరికి చక్కగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుండిద్దండి. ఇప్పుడు ఆమ్లెట్ బ్యాటర్ అనేది కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఒకేసారి సూప్ బ్యాటర్ కూడా కలిపి పెట్టేసుకుందాం మనం. సో 2 పక్కనే సైమల్టేనియస్గా అయిపోతాయి అనమాట. చక్కగా తాగేసి తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఆ సూప్ జస్ట్ ఆ పౌడర్ అనేది వాటర్లో ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోండి చాలు. ఒక 10 రూపీస్ సూప్ ప్యాకెట్కి 1 గ్లాస్ వాటర్ అనేవి సరిపోతాయండి. పెద్ద గ్లాస్ చూశారు కదా, ఇదే మీ చిన్న గ్లాస్ అయితే కనుక 2 గ్లాసెస్ వేసుకోండి. మంచిగా పౌడర్ అంతా వాటర్లో యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు నీళ్ళల్లో ఒకసారి స్పూన్ పెట్టేసేసి ఆ పౌడర్ అంతా వాటర్లో కలిసేలా తిప్పేసుకోండి.
మంచిగా తిప్పేసుకున్న తర్వాత ఒక జస్ట్ చిన్న టిప్ ఏంటంటే కనుక బయట ఇచ్చే సూప్స్లో వాడు సాల్ట్ అనేది కొంచెం తక్కువ ఇస్తాడు కాబట్టి అలా చూసారు కదా, నేను చూపించిన విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నా స్పూన్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో, దాంతోనే నేను హాఫ్ స్పూన్ వేసాను అంటే కనుక దాన్ని బట్టి మీరు ఎంత వేయాలో యాడ్ చేసుకొని సూప్ యాడ్ చేసేసుకోండి. చక్కగా చిన్న సెగ పెట్టేసేసి సూప్ కూడా ఒక పక్క వెలిగిచ్చేసి పెట్టుకోండి. సూప్ అనేది తెరిలితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకో పక్క ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా వేడి వేడి ఆమ్లెట్ అనేది వేసేద్దాం. మన స్వీట్ కార్న్ ఆమ్లెట్ వేసేద్దాము. కడాయి కార్న్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది వితిన్ ఫ్యూ మినిట్స్లో. చక్కగా ఆనియన్స్ లేకుండా ఇలా వెరైటీగా స్వీట్ కార్న్తో, లేదు ఇంకా కొత్తగా ఆమ్లెట్స్ అనేవి ట్రై చేసుకోవచ్చండి. బొచ్చడు ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. ఆమ్లెట్స్లో రకాలంటే చాలా ఉంటాయి. చూడండి, చక్కగా ఆయిల్ వేసేసుకొని స్వీట్ కార్న్తో ఆమ్లెట్ వేసేసుకుంటున్నాం. ఇంకో పక్క ఏమో సూప్ కాసేసుకుంటున్నాం. ఈ వానాకాలం ఇలా చక్కగా సాయంత్రం పూట ఎప్పుడైనా హాయిగా చల్లగా ఉన్నప్పుడు ఇలా హాట్గా వేసేసుకొని తిన్నామంటే ఉంటుందండి. ఆహా, చూడండి మంచిగా గోల్డెన్ కలర్లో కాలిపోయింది ఆమ్లెట్. సో ఇంకా దీన్ని తిప్పేసుకుందాం అనమాట. ఇంకో రెండో పక్క గాలి చేసుకుందాము. మంచిగా స్పూన్తో అలా తిప్పేసుకోవచ్చండి. అసలు ఆమ్లెట్ అనేది ఎక్కడా విరగదు, తునగదండి. చక్కగా బాగుండిద్ది అనమాట. మంచిగా చెప్పిన విధంగా కలిపేసుకుంటే చూడండి, చూసారా ఎంత చక్కగా కాలిపోయిందో. ఒక పక్క ఆయిల్ కూడా కొంచెం ఒక మోస్తరుగా వేసుకున్నాం అంటే చక్కగా ప్లఫీగా వచ్చిద్దండి ఆమ్లెట్ అనేది. ఇక్కడ స్పెషల్లీ కడాయిలో నేను ఆమ్లెట్ ఎందుకు వేస్తున్నాను అంటే కనుక కడాయి ఆమ్లెట్కి ప్యాన్ ఆమ్లెట్కి చాలా డిఫరెన్స్ ఉండిద్దండి. ఎప్పుడైనా ప్యాన్ మీద వేస్తే కనుక ఆమ్లెట్ అనేది పల్చగా వస్తుంది, టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కడాయిలో వేస్తే కనుక కొంచెం ఒక మోస్తరు మందంగా వచ్చి టేస్ట్ అనేది ఇంకొక లెవెల్లో డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. అందుకని కడాయి ప్రిఫర్ చేశాను నేను ఇక్కడ. ఇంకంతేనండి, అయిపోయింది. చక్కని కమ్మని హాట్ కడాయి కార్న్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. రెండో పక్క కూడా కాలిపోయింది చూసారా. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సర్వ్ చేసేసుకుందాం మనము. చూడండి, ఇంకో పక్కకు కూడా తిప్పేసాను. చక్కగా స్వీట్ కార్న్ అన్నీ ఎలా చక్కగా కాలిపోయినాయో చూసారా. టేస్ట్ అసలు చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా బాగుండిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్లేట్లోకి చక్కగా సర్వ్ చేసేసుకొని మీ వాళ్ళకి సర్వ్ చేశారంటే కనుక పిల్లలేంటి పెద్దలేంటి అసలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుండిద్ది. ఇంకో పక్క సూప్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. వేడి సూప్ అలా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకో పక్క ప్లేట్లో స్వీట్ కార్న్ ఆమ్లెట్ వేసేసేసుకొని తినేసామంటే చూడండి, ఆహా నువ్వు వెళ్ళు నేను వస్తానంటది. ఏంటి రెసిపీ నచ్చిందా? తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారా? ఇలాంటి సింపుల్ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లక్కీ లోకి ఈ ఛానల్ని. తప్పకుండా ఇలాగే నన్ను ఎప్పుడూ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. రోజుకి చక్కగా మన ఛానల్ అనేది గ్రోత్ బాగుంటుంది. అలాగే పెద్ద వీడియోస్ కూడా రెగ్యులర్గా చూడండి. వాచ్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్కి 1000+ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, కానీ వాచ్ టైం అనేది కొంచెం తగ్గిందనమాట. సో వెంటనే వాచ్ టైం కూడా కవర్ చేసేసానంటే చక్కగా మానిటైజేషన్ అయిపోతుందన్నమాట ఛానల్ అనేది. సో ఇలానే నన్ను రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ అలాగే చేసే షేర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది. అలాగే యూట్యూబ్ పుషింగ్స్ కూడా బాగుంటాయి దానివల్ల. సో మన అప్పుడు మోర్ వ్యూస్ వస్తాయి అన్నమాట మనకి. స్వీట్ కార్న్ ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు తెగ నచ్చేసింది, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. అందరం ఎంజాయ్ చేసేసాము. ఈ ఆమ్లెట్లో స్పెషల్గా చెప్పాలంటే ఆ మసాలానే ఇంపార్టెంట్ అండి. ఆ గరం మసాలా అనేది అది ఎలా చేయాలి ఏంటనేది లింక్ ఇస్తాను. మర్చిపోకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రెసిపీస్ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.